ఏమన్నా ఫోన్ 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 చూస్తూ ఏమైనా అయితే ఎవరినంటే మీ మమ్మీ అంతగానం ఏముంటుంది నీకు ఫోన్ లో చూడడానికి? ఏమన్నా ఫోన్ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీ చెప్పాలా? మీ మమ్మీ నీకు ఫోన్ ఇచ్చి తప్పు చేస్తుంది ఫస్ట్ థింగ్. అంత అంత పొగగా మాట్లాడుతున్నావు నువ్వు. మనిషికి పొగలుంటేనే మనిషి. అవునా? నీకు రాత్రి వరకు ఆన్లైన్ ఉండాల్సిన అవసరం ఏంది? ఏంది ఇష్టం? ఏంది నీ ఇష్టం? అన్ని ఏజ్ ఏంది? నువ్వేంది అంతగా చాటింగ్ చేయాల్సిన అవసరం ఏంది నీకు? మీ మమ్మీ ఏమో అంత కష్టపడుతుంది పోయి ఆ పొద్దున్న చదువుకుంటది, ఆఫీస్ కి పోతుంది, వచ్చినాక నిన్ను చూసుకుంటది. నువ్వేమో మొన్న చెప్పుకుంటా మీ అమ్మ ఏడుస్తుంది. అంత కామన్ సెన్స్ లేదు. నువ్వు ఉన్నావు కొట్టింది కదా బుద్ధి రాట్లే. మాట్లాడదు. నువ్వు నా గురించి మాట్లాడు. మీ అమ్మ నీకు చెప్పమని కాబట్టి నేను నీకు చెప్తున్నా. అంత కష్టపడుతుందంటే కదా స్కూల్ నుంచి వచ్చి మరి పర్మిషన్ తీసుకున్నావు తెలుసు. 6 గంటలకు వస్తే ఇంటికి 6 కాగానే రాత్రి వరకు మీ వీడియో కానీ మా వీడియో యూజ్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసినావు కాదు వర్షిత. మీ మమ్మీ ఏమో నమ్మకంతో మీకు పంపిస్తుంది. నువ్వు వచ్చేమో ఏమన్నా ఫోన్ 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 చూస్తూ ఏమైనా అయితే ఎవరినంటే మీ మమ్మీ అంతగానం ఏముంటుంది నీకు ఫోన్ లో చూడడానికి? ఎవరు పట్టించుకుని అసలు ఏమొస్తాం? నీ ఏమొస్తాం? ఎందుకు చాటింగ్ చేస్తాం అందరితో? నీకెందుకు అయినా నీకెందుకు? నువ్వు బాబా మాట్లాడకు. నీకేమో ఇష్టం అని చెప్పి నేను వీడియో పెట్టే మాట్లాడుతున్నా. మీ అమ్మ చూస్తుంది. అర్థమైందా? నువ్వు ఎంత ఇదిగా ఉన్నావు. ఏమన్నా ఫోన్ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీ చెప్పాలా? మీ మమ్మీ నీకు ఫోన్ ఇచ్చి తప్పు చేస్తుంది ఫస్ట్ థింగ్. పోనీ పోనీ ఎందుకు పిల్ల కదా పోనీ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటది కదా అని చెప్పి చేస్తున్నందుకు మొత్తం 24 గంటలు ఫోన్. ఎప్పుడు చూడ ఫోన్ అంతగానే ఏం చేస్తావు? అంతగానే చాటింగ్ చేయాల్సిన అవసరం నీకు ఏముంటది? గమ్మునుంటే కాదు మాట్లాడు. మాట్లాడితేమో మాట్లాడకపోతే మాట్లాడలేదంట. నీకేం అవసరం అని అడుగుతున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీకి చెప్పాలా ఫోన్ ఇవ్వద్దు అని చెప్పి. ఈసారి డైరెక్ట్ ఫోన్ గుంజేసుకోమని చెప్తా. ఏంటి పోనీ ఏంటి? సరే ఇద్దరు బాగా మాట్లాడకు వర్షిత. నువ్వు చెప్తున్నావు మరి ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే విధానం కూడా తెలియదా నీకు? అంత ఉంది నీకు మరి. అర్థమైందా? ఫస్ట్ మీ మమ్మీకి ఫోన్ ఇచ్చి తప్పు చేసి లాడి చేసి నీకు గారాబం చేసినందుకు నెత్తిలకి కూర్చుంటున్నావు. అవునైనా అవును నిజమే మరి. అంత అంత పొగగా మాట్లాడుతున్నావు నువ్వు. మనిషికి పొగలుంటేనే మనిషి. అవునా? అంత పొగలు బయట చూపిపో. దగ్గర కూడా రాని ఎవరు. ఏదో మంచిగా చెప్తుంటే ఏదో ప్రతిసారి స్కూల్ నుంచి రావాలా ఫోన్ పట్టాలా, పండుకునే ముందు ఫోన్ పట్టాలా. నీకు రాత్రి వరకు ఆన్లైన్ ఉండాల్సిన అవసరం ఏంది? ఏంది ఇష్టం? ఏంది నీ ఇష్టం? ఏంది స్నాప్ లేం పని మరి రీల్స్ చూసుకున్న దానికైతే? స్నాప్ కనిపిస్తుంది ఆన్లైన్ ఉన్నాను. స్నాప్ చూపిరా రాత్రి నువ్వు ఎన్ని గంటల పెట్టినావు? నేను సేవ్ చేసిన వర్షిత చెప్తున్నా. అర్థమైందా? 1 కనుకుంటా. అదేంటి టైం పెట్టినావు నువ్వు. 11 కి పెట్టిన తర్వాత నువ్వు 1 కి పెట్టినావు. ఏం చేసినావు? పాటలు వింటున్నా. ఏమవసరం నీకు ఆ టైం వరకు? మమ్మీ పక్కన అవునా? చెప్పకు నువ్వు అన్ని. అర్థమైందా? నేను చేసిందానే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. ఎవరినైనా నువ్వు చేసేట్టు ఎవరికి కనిపించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీకి కనిపించదు. ఈసారి తీసుకోపోయి దాన్ని పిస్తే తెలుస్తుంది. ఫోన్ ఎందుకు చెప్పి కొట్టిపోయాలి? చిన్నపిల్ల అని అంటే నెత్తిలోకి కూర్చుంటుందేమో. ఒకటే ఫోన్ 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 చాటింగ్ లేకపోతే అంతగా మేము చాట్ చేస్తాం. చెప్పు ఒకసారి అంతగా దోస్తులు ఏముంటారు చెప్పు. నీకుండా ఎవరు మేము ఎందుకో పట్టుకొని కూర్చోం మరి. ఎందుకు 24 గంటలు చూసినావా? అప్పుడే పట్టుకుంటా. నీళ్ళకి చాటింగ్ లో వేయం కదా. అన్ని ఏజ్ ఏంది? నువ్వేంది అంతగా చాటింగ్ చేయాల్సిన అవసరం ఏంది నీకు? నా ఇష్టం అక్క. ఏంది నీ ఇష్టం? మక్కలతో చేసుకో. ఆడకు వర్షిత. అర్థమైందా?
తగ్గట్టు నువ్వు ఉండు, ఏజ్ తగ్గట్టు మాట్లాడు, ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేయి. నలుగురు దగ్గర రానిస్తాం. పొగరుగా రుబాబ్గా మాటకి ఇచ్చుకుంటా మాట్లాడితే ఎవరు ఇది కాదు. అక్కడే మనుషులను కోల్పోవాలా. ఒక్కదాన్ని ఒంటరిగా మిలుగుతావు, అర్థమైందా? అదే బెస్ట్. అదే బెస్ట్. నీకు ఇలా ఫోన్ ఇస్తే ఒక్కదానిమే బెస్ట్. అప్పుడు 24 కాదు, ఎప్పటి సంవత్సరాలు ఉండమన్నా ఉంటావు. ఏందుంటావు? తన్నులు తినకు వర్షిత, చెప్తున్నా మాటకి ఇచ్చి, అర్థమైందా? నీ మంచి కోసం చెప్తున్నా. ఆ మాట్లాడుతుండగా మీ మమ్మీ ఏమో అంత కష్టపడుతుంది, పోయి ఆ పొద్దున్న చదువుకుంటది, ఆఫీస్ కి పోతుంది, వచ్చినాక నిన్ను చూసుకుంటది. నువ్వేమో మొన్న చెప్పుకుంటే మీ అమ్మ ఏడుస్తుంది. అంత కామన్ సెన్స్ లేదు. నువ్వు ఉన్నావు కొట్టింది కదా, బుద్ధి రాట్లే. చెప్పు, ముఖం చూస్తున్నామండి. నేను కూడా కష్టపడుతున్నా. ఏం కష్టపడుతున్నావు? ఇంకో స్కూల్ ఫోన్ పట్టుకో. ఇవే మాటలు మాట్లాడొద్దు నువ్వు, చెప్తున్నా నా ముందు. అర్థమైందా? ఏంది ఎందుకు పోతున్నాను? వీళ్ళ అమ్మనేమో కూర్చొని బాధపడతారు. ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరు పెడుతున్నారు? ఎవరికి పెడుతున్నావు? చేసుకో మరి, పోయి ఒకదాన్ని చేసుకో. మీ అమ్మనేమో బాధపడుతుంది. మనుషులు కూడా ఈ రోజు చేస్తా అంటారు, రేపటికల్లా వెళ్ళిపోతా. నువ్వు చేసుకుంటావు. అట్లా నీ బిహేవియర్ బట్టి ఉంటది. మనసు మంచిగా ఉంటే నలుగురు దగ్గరకు వస్తారు, అర్థమైందా? ఫోన్ నాకు చాటింగ్ తప్పిపోతుంది. ఇప్పుడు ఫోన్ గుంజుకుంటే రేషం వస్తుంది ఆమెకి. ఇంకోసారి హలో, ఈ ఫోన్ మీ అమ్మ దగ్గర ఉంటది. నువ్వు ఎట్లా వాడుతావు నేను గుర్తు చూడ, అదే చూస్తా నేను కూడా. మీ అమ్మనేమో అక్కడ కూర్చొని బాధపడతారు. చెప్పండి, అట్లీస్ట్ మీరన్నా చెప్పండి. వింటదేమో ఏం చిన్న ముల్లివా? ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నది. ఇవే తగ్గించుకో, పెంచకపోవచ్చు. మీ అమ్మ వచ్చి చెప్పమన్నది కాబట్టి చెప్తున్నాము. ఇవే రుబ్బం మాటలు ఉంటాయి అక్క, అందుకే మరి మేము చెప్పాము. ఏమి ఈమె ఏదో ఫీల్ అయిపోతుంది. ఇంకా చేస్తుంటాము. చేసే ఈ వీడియోలకే కష్టపడుతున్నా అంటుంది. మనం ఏమేం చేస్తున్నాము? పంది తింటున్నామేమో. తమరొక్కలే పాపం పొద్దున లేచి స్కూల్ కి పోయి వచ్చి వీడియోలు చేస్తున్నాం. చదువుకుంటారేమో, వీడియో చేస్తానేమో, తిని బగ్గ తిని మంచి చాటింగ్. నీకు బగ్గ చాటింగ్ ఒక్కటి వచ్చు, వెళ్ళిపోతాం. మా రోజు మంచి లేవు, మంచిగా ఉండమని చెప్తున్నావు. చూసుకోకపోతే బరి తెగించాలా? చూసుకోకపోతే మంచిగా చెప్పొచ్చు. మంచి చూసుకోండి. నేను చెప్తాను కదా, వాడు కూడా వాడు ఫోన్ అయ్యాం మేము. వాడికి ఫోన్ వాళ్ళ అమ్మ మీ మమ్మీ అడుగు చెప్తుంది. వీనికి ఫోన్ కాదు కదా, వాడు ఇంత పెద్ద వచ్చిన ఏజ్ అయినా కూడా వాడికి ఫోన్ ముట్టుకొని నీకు ఆడపిల్ల పోయి ఉండే వద్దు, ఎప్పుడు ఎట్లుండదు తెలియదు, ఎమర్జెన్సీకి ఉండాలని పెడితే మీ అమ్మ పోయింది చూసి స్టార్టింగ్ లో చేయి. ఏందవును? ఏంది నీ ఇష్టం? ఏమి ఇష్టం? అవునా, ఏం ప్రాబ్లమా? మీ అమ్మ వచ్చినాక ఇవే మాటలు మాట్లాడు. తమ్ముతుంది, కిందేసి దొక్కుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఏం ప్రాబ్లము. పదకొండు పడ్డే సరిపోలే. మీ అమ్మని అంత బాధ పెడుతున్నావు, సిగ్గు వస్తలే? మాటలు మాట్లాడదు. నువ్వు నా గురించి మాట్లాడు. మీ అమ్మ నీకు చెప్పమని కాబట్టి నేను చెప్తున్నా. పెద్ద ఊకే చేతులు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?
చదువుకో, నువ్వు డిగ్రీ కానీ నీకు అట్లా ఎవరైనా ఇష్టమై ఉంటే నేను ఇచ్చి చేస్తా అని చెప్పి అంత మంచిగా చెప్పినాక ఏం తెలివి పని చేస్తలే, తింటానే అన్నం కడుపుకి. ఇంకేమైనా తింటున్నావా? చాటింగ్ లో చేస్తున్నావు కదా, ఇంకేం పోతుందిలే. మనసు మొత్తం చాటింగ్ లో పైన ఉన్నాక ఇంకా నీ తల్లి ఏడుస్తేందుకు, ఎవడేం ఏడుస్తేందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి నేర్పిస్తున్నావు, అది కొంచెం మైండ్ లో పెట్టుకుంటేనే కదా ఇంత కష్టపడుతుంది. కష్టపడుతున్నానే కదా ఇంత కష్టపడుతున్నా. ఎన్ని కట్టలు కట్టి పెట్టినావు చెప్పవా? వస్తున్నాయి వాళ్ళ కట్టలు కట్టదు ఎంత చేసిన ఒక్క వీడియో ఏమంటే ఏడు ఆడున్నా ఈడున్నా సోదరు చెప్పుకుంటున్నా అన్నారు. ఒక్క వీడియో చేయాలక్క మన బాబు ఎంత కష్టపడి మీరు చేసేవాళ్ళు మీరు చేస్తారు చేసేవాళ్ళు చేయండి. నువ్వు వాళ్ళని పోయి అడుగుతున్నా అన్నకు ఏడున్నా బిజీ ఉన్నా ఆడున్నా ఈడున్నా అని సోదరు చెప్పుకుంటేనే అంటే మన అంత కష్టపడుతుందంటే కదా. స్కూల్ నుంచి వచ్చి మరి పర్మిషన్ తీసుకున్నావు తెలుసు 6 గంటలకు వస్తే ఇంటికి 6 కాగానే రాత్రి వరకు మీ వీడియోలు కానీ మా వీడియో యూజ్ చేసుకోవాలి. పక్కన పెడదామా చెప్పు. మా దాంట్లో ఎన్ని చేసినావు, మేము మీ దాంట్లో ఎన్ని చేసినాం చూసుకుందాం కావాలంటే. అంతగానో నువ్వు మాకేం చేసి ఇచ్చినావు? మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు కానీ. నీ ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేయాలంటే కోపం వస్తుంది. లేచా చెప్పాలి ఇంత మంచిగా చెప్పారు కూర్చోబెట్టుకొని. మా మనిషి కాబట్టి మీ అమ్మ ముఖం చూసి చెప్తాము, అట్లా ఏడిపించకు మీ మమ్మీకి అని చెప్పడానికి కూర్చోబెట్టినని నువ్వు వీడియో పెట్టమని చెప్పిన. ఏదో నేను బదలం చేయాలని కాదు. అట్లీస్ట్ వాడు ఫోన్ కాదు కదా వాళ్ళ అమ్మ చెప్పిన మాట జవదాటాడు వాడు. బల్పు అన్నకి అనగదీయాలా ఏంది మరింత పనికి రాదు అమ్మ ఉండాలా. ఎక్కడ నెగ్లాలో తెలవాలి, ఎక్కడ తగ్గాలో నేర్చుకో. ఫస్ట్ అన్నిటిగా మనమే నడవాలని అంటే అన్నిటిగా కుదరవు. అర్థమైందా? నువ్వేం ఇది కాదు తెలుసుందిలే, అంత పనికిరాదు రుబాబు. మీ అమ్మతో మాట్లాడతా, నీతో ఎవరితో ఉండేటతో మా దగ్గర ఉండకు. దగ్గర కూడా రాని, ముట్టుకొని కూడా ముట్టుకొని. అర్థమైందా? ఇట్లా కూర్చో ఇట్లా కూడా కూసకపోతుండే అంత పొగరు ఉంటే. ఎవరి దగ్గర చూపించుకుని ఉంటారు దగ్గర. మీ మమ్మీ దగ్గర మా దగ్గర కాదు. ఏదో పోనీ చిన్నపిల్ల కదా ప్రతిసారి అంటే ఏమన్నా చిన్నపిల్ల అని చెప్పి దగ్గర తీస్తున్నందుకు మాకు ఇది అయిపోతుంది. లేసితే పడుతుంటే 4 తలిగిస్తే మీ అమ్మ తెలుస్తుంది. చెప్తా ఈసారి వచ్చి మీ అమ్మ ముందే డైరెక్ట్. ఎందుకు పిల్లని కొట్టిపియొద్దు అని చెప్పి నోరు మూసుకొని ఉంటున్నాం. అర్థమైందా? ఎవరు ఈసారి ఆగు, మొన్న కొట్టింది కదా, ఈసారి ఆగు. మధ్యలో ఆగు, వీడియో పెట్టి కొట్టిపిస్తా, చెప్పిస్తాను ఆగు, అప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నావు సరే గిరే అని చెప్పి. మళ్ళీ వీడియో అయిపోయి సారీ అక్క వీడియో తీసాం కదా సారీ అక్క. ఏం లేదు, ఈ ఫోన్ నీ చేతి ఇంకోసారి కనిపించింది అప్పుడు నీకు ఎట్లా కనిపిస్తే నేను కూడా నీకు దమ్ముంటే ఈ ఫోన్ నాకు మళ్ళీ చూపి. అప్పుడు అప్పుడు నేనేందో నీతో మాట్లాడతా. నువ్వు ఉంటావు వీడియోలలో నేను అనుకుంటా. సరేనా? చూసుకుందామా? నన్ను కాదని మీ అమ్మ దగ్గరికి నువ్వు ఈ ఫోన్ తీసుకో, నువ్వు ఈ ఫోన్ వాడు, అప్పుడు నువ్వు ఏదంటే అది. నేను చలో గుర్తుపెట్టుకో ఈ మాట, గుర్తుపెట్టుకో అంత ఇది కాకు. అర్థమైందా? పోనీ పాపం వద్దు, ఒక్కటి ఉంటుంది కదా ఇంట్లో పోనీ ఫోన్ చూసుకుంటే ఒక్కటి ఎంత నిద్దుగా ఉంటుంది అని చెప్పి ఇస్తుంటే చాటింగ్ నెంబర్కి అమ్మతోనే మాట్లాడతాను. వచ్చి మాట్లాడలేదు. మీ అమ్మనే చెప్తాను కాదు. మా అమ్మ సంగతి పక్కన పెట్టి మీ అమ్మనే ఎందుకు కొట్టింది మీ మమ్మీ మొన్న చెప్పావా? నాకు ఏమోషన్ ఏం లేదు చెప్పు. చెప్పి కొట్టినో నా గలి కనిపిస్తా చెప్పాను. ఓవంతో చార్జ్ చేసినా మరి ఓవంతో ఎడిపోయినావు కదా. రీజన్ ఉంది కాబట్టి అవసరం లేదు ఆమెకి. రీజన్ చూపిస్తుంది నాకే చెప్పుకోవాలి. అంత తప్పుగా ఏం మాట్లాడినా అంత నేడికి పోయినా ఫోటోలు ఉంటే చూపించాలి, లేకపోతే స్క్రీన్ షాట్ ఉంటే చూపించాలి. మమ్మీ గురించి నువ్వు
చేసింది? అదే నీకు కనిపించింది అని ఫోటో మొత్తం కనిపించింది అని పేరు కనిపించిందా పోనీ? మా అక్కతోనే కదా మొన్న బెడ్రూమ్ లో కూర్చొని చాట్ చేసింది. మా బెడ్రూమ్ లో కూర్చున్నావు ఇప్పుడు నువ్వు. అదే ఆళ్ళ బెడ్రూమ్ లో అంటుంది కదా నిన్న. అది కడ chat కడ చేసిన పోతూ మీ అమ్మ అంటుంది. ఇగో వీడియో పెడతా, మీ అమ్మ చూస్తుంది కదా, పిలుస్తుంది కదా, మాట్లాడి చూసుకో. అడుగుదాం. అప్పుడు మాట్లాడతారు. అప్పుడే నీకు మాట్లాడు. నీకు కూర్చోబెట్టి చెప్పాలంటే నువ్వు వెళ్తలేదు. నాకు గలీజ్ అనిపిస్తుంది. హలో అమ్మ, పోయేది పరువు నీది కాదు, మీ అమ్మది. అర్థమైందా? ఏదో కష్టపడుతుంది ఏదో మీ అమ్మ. గలీజ్ పనులు అన్ని చేసినట్టే ఫీల్ అయిపోతుంది. ఎవరినేమా అవసరం కూడా లేదు మాకు చేయాల్సింది. అర్థమైంది? ఇంత ఏజ్ వచ్చినా మేము చేయాలంటే భయపడతాం ఏమన్నా. అర్థమైందా? అది చేసినట్టే ఫీల్ అయిపోతున్నావు కదా ఎవరు ఇప్పుడైతే. నీకు తన్నులు పడకలు వేస్తే పడక పోడు పోడమని కొట్టుకుంటారు. మీ అమ్మ పెళ్లి పడితే నువ్వు చూసినావు రోజు కొడతాను మా అమ్మ. నీకు తెలుసా ఏంటి? మరి? మరి ఎందుకు లంగలక్కలు చేస్తున్నావు? కొట్టేంత సిగ్గు వస్తలే? ఏంది నీకు అంతగానం లేస్తే పడితే తంతున్నావు కానీ బుద్ధి వస్తుంది. నీ అమ్మకి అయితే సీరియస్ వచ్చినాక నువ్వు ఈ వీడియో ఎట్లా వీడియో పెడతావు కదా, చూడు కదా. నువ్వు ఇంకోసారి ఆమెకు ఫోన్ ఇయ్యకు. నువ్వు ఇస్తే తర్వాత బాధపడాల్సింది కూడా నువ్వే. ఆమెకి చెప్తుంటే చాలా పొగరు చాలా ఎక్కువైపోయింది ఆమెకి. పోనీ చెల్లగదా చెల్లగదా అని చెప్పి దగ్గర తీసుకుంటే ఇట్లా ఏమంటే పొగరెక్కిన మాటలు మాట్లాడుతుంది ఆమె. మాతో జవాబు చూపి 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 అంటే ఏం చూపేలా? స్నాప్చాట్ లో ఆఫ్టర్ వ్యూ పెట్టుకున్నాక ఏం చూపిస్తాం? హాయ్ మేడం, హాయ్ అని రాగానే వెళ్ళిపోతాయి అవి. మొత్తం మాకు ఫోన్లు ఇచ్చి మా ముందు కూర్చొని చేస్తున్నావా? ముందుండి మాట్లాడుతున్నావా? మంచిగా చెప్తున్నాము. ఎవరు ఎట్లుండదు తెలియదు. నువ్వు మంచి దాంతోనే చేస్తావు. హలో, అన్నలైనా సరే బొన్నలైనా సరే నువ్వు ముట్టుకోక అవసరం లేదు. అన్నలైనా సరే ఎవరైనా సరే చూసే వాళ్ళు వేరేగా అనుకుంటారు. కొంచెం అట్లీస్ట్ ఉండు, నీలాగా నువ్వు ఉండు. నీకోసం నువ్వు బతుకు, మీ అమ్మ కోసం బతుకు. వాళ్ళ వీళ్ళ కోసం చాటింగ్లు చేసుకుంటా దోస్తులు ఇప్పుడు ఉంటారు, రేపు ఎవరు రాడు. మీ అమ్మని బాధ పెడుతున్నావు, మీ మమ్మీని బాధ పెడుతున్నావు కాబట్టి నేను ఈరోజు నించొని మాట్లాడుతున్నా. లేకపోతే నాకు అవసరం లేదు మాట్లాడడానికి. వదిలే, లైట్ తీసుకోపో. మీ మమ్మీతో ఉండు, మంచిగా ఉండి. నీకు మీ మమ్మీ బాధపడుతుంది వర్షిత అట్లా చేయకు అని అంటే తప్పు అయిపోయినాం నీకు. మేము ఇప్పుడు మేము చెడే కనిపిస్తాం. ఎందుకంటే మంచిగా చెప్పినాం కదా అట్లా చేయకిత చేయకండి. ఒక తల్లిని ఏడిపించేది కొడుకైనా సరే ఆడపిల్ల అయినా సరే వేస్ట్ అంట నేనైతే. అట్లీస్ట్ వాళ్ళు మనం పెంచినందుకన్నా వాళ్ళని హ్యాపీగా చూసుకోకపోతే వరస్ట్. ఇంకా మనం కన్నందుకు నీకు అన్ని ఇచ్చి కూర్చోబెట్టి నీకు ఏదంటే అది కష్టపడి నువ్వు ఏదో చేసే వీడియోకి నేను కష్టపడుతున్నాను మాటలు ఉండాలా. మనిషికి ఎంత వరకు ఉండాలి అంతవరకు ఉండు. నువ్వు కానీ నువ్వు నీ మైండ్ తో డబల్ మీనింగ్ ఇప్పుడు నేను తీసుకున్నా సరే. నాకు తెలుసు వర్షిత, నువ్వు ఎవరితో మాట్లాడవు, నువ్వు ఏం చేయవు, నువ్వు చాలా మంచిదా. నేను ప్రతిసారి నీకే సపోర్ట్ చేశాను, నీకు కూడా తెలుసు. నా పక్కన ఇంకొకరు ఉంటారు, అట్లనే అనుకుంటారా? సరే నువ్వు చెప్పు, నీ నోటితో నువ్వే చెప్పు. అట్లా అనుకుంటారా? ఆ మంచి ఏదైనా అనుకోని అన్ననే ఆ స్థానంలో ఎవ్వరైనా ఉండని. అదే అట్లా ఎవరు ఆలోచించరు వర్షిత, నీకు అదే కదా చెప్తున్నా. చదవచ్చిన వాళ్ళకి అన్న అని చదువుతారు, లేకపోతే చదవరు. అదే వదిలే వర్షిత, నీకు దండం. నీకు చెప్పేంత పెద్దలో మేము కాదు. లైట్ తీసుకో, మీ అమ్మతోనే మాట్లాడిపిస్తాం. ఇంకా లైట్ తీసుకో వర్షిత, ఇష్టం వచ్చినట్టు చేసుకో. సరే నేనైతే ఫోన్ ఇయ్యనియా. నేను ఫోన్ ఇవ్వమంటున్నా కానీ నువ్వు చెప్పిన తింటా. నువ్వు చెప్పింది ఒకటి నా మంచి కోసం చెప్పినా నేను ఆలోచించుకున్నా. కానీ నేను మమ్మీని ఏడ్పించే లెక్కలు కూడా ఎప్పుడు చేయలేను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అయినా మీరు తప్ప నాకు ఓవర్ ఉన్నారు. ఒక మాట చెప్పు, ఎప్పటి నుంచి చెప్పినా మాట వింటా. మంచిగా ఉంటే ఉంది. ఉంటా కాదు వర్షిత, ఉండు. అట్లీస్ట్ ఉంటా, కొంచెం మంచిగా ఉన్నా. మనుషులతో ఫ్యామిలీతో టైం ఇవ్వడం నేర్చుకో. ఫ్యామిలీకి టైం ఇచ్చినా కూడా ఫ్యామిలీ అంటే అంటే మమ్మీ ఒక నైట్ వస్తాయి. అమ్మ ఏమన్నా అంటే చూసుకుంటుంది బాగానే, కానీ నైట్ పూట ఉండదు. మా పిల్ల అంటావా పిల్లలతోనే టైం పాస్ చేస్తుంది. ఇంట్లో ఒక్క దాంట్లో ఉంటా. సరే ఇవే మాటలు మీరు ఎందుకు టైం ఇస్తే వర్షిత అని నేను అడుగుతాను. సరేనా? వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి అప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఏమో నేనైతే మీ అమ్మతో వచ్చి మాట్లాడతా. సారీ. ఎందుకు సారీ వర్షిత? ఏం తప్పు చేయలేవు కదా. సారీ మంచిగా చెప్పిన మంచి కోసమే చెప్పింది నేను అర్థం చేసుకున్నా. కానీ తప్పడదా తీసుకో దేనికైనా. ఇగో నాకు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను
నేను చాలా సొంత చెల్లెలాగా అనుకుంటా కాబట్టి ప్రతిదీ ఆమె నన్ను నువ్వెవరు 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 అన్నా కూడా ప్రతిసారి నేను నా సొంత చెల్లెలెక్క అనుకొని నేను చెప్తా. సరే పోనీ పిల్ల కదా అట్లనే మాట్లాడుతుంది మనసు మీకు కూడా మేము తీసుకోము. అట్లీస్ట్ అది పెట్టుకో, నీకు ఇస్తున్న రెస్పెక్ట్, నువ్వు మాకు ఇస్తున్న రెస్పెక్ట్ అది. చిన్న పిల్ల అని చెప్పి అర్థం చేసుకుంటున్నాం. అట్లా మా ప్లేస్ ఎవరు ఉంటే ఇది చేసుకోరు వర్షు. నీ మంచి కోసమే చెప్తున్నాం, నువ్వు మంచిగా ఉండాలనే చెప్తున్నాము. సరే సారీ అక్క. సారీ నాకేందు, మీ మమ్మీకి చెప్పు, నాకేం వద్దులే సారీ. Sorry. నువ్వు నాకు సారీ చెప్పాలా, నీవన్నీ చెప్పలే వర్షు. మీ మమ్మీకి చెప్పు, చాలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా మమ్మీకి కిందిసారి చెప్పినా మమ్మీ పట్టించుకో. అదే రేపు అడుగుతా వర్షు, మీ మమ్మీ ఎందుకు పట్టించుకుంటలే, మీ పిన్ని మొత్తం పిల్లలకి టైం ఇస్తుందంట, నీకు ఇస్తలేదంటే ఇవన్నీ మాట్లాడుతూ వచ్చి. సరే బాయ్ గైస్.